వీక్షకులందరికీ శుభ సాయంత్రం నమస్తులు తెలియజేస్తూ ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం ఏంటి అంటే ఎథికల్ డైలమా ఫర్ రిఫ్లెక్షన్. ఉదాహరణకి మీరు ఒక కార్ని డ్రైవ్ చేస్తున్నారు అనుకుందాం. సడన్లీగా కార్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోతాయి. మీ ముందన ఒక 10 మంది చిన్నారులు రోడ్డు పైన ఆటలాడుతూ ఉంటారు. మీరు ఒకవేళ ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఆ 10 మంది చిన్నారులు కూడా గాయపడతారు. ఒకవేళ వాళ్ళని తప్పించాలనుకుంటే ఆ పక్కనే ఉన్నటువంటి ఆట స్థలంలో ఒక చిన్నారి ఆడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి కారు క్రాష్ అయింది. యూ హ్యావ్ నో ఆప్షన్ టు స్టాప్ ద వెహికల్. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వాట్ వుడ్ యూ మేక్ ద డెసిజన్ అండ్ హౌ వుడ్ యూ జస్టిఫై ఇట్ అండ్ వాట్ ఫ్యాక్టర్స్ వుడ్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డెసిజన్ అని ఆలోచించినట్లయితే మనందరికి కూడా మానవత దృక్పథం ఎక్కువ కాబట్టి మనం ఏం ఆలోచిస్తామంటే ఆ సమయంలో 10 మంది చిన్నారులు గాయపడడం కంటే ఒక చిన్నారి గాయపడిన పర్లేదు అనే ఒక సదుద్దేశంతో మనం ఆ చిన్నారిని బలి చేస్తూ ఉంటాం. నేను అడుగుతున్నాను, ఆ చిన్నారి చేసినటువంటి తప్పేంటి? ఆ 10 మంది విద్యార్థులు బాధ్యత లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఆ రోడ్డు పైన ఆడుతున్నటువంటి ఆ చిన్నారులని వదిలేసి క్రమశిక్షణగా ఆట మైదానంలో ఆటలాడుతున్నటువంటి ఆ చిన్నారిని మనం బలి చేస్తూ ఉన్నామే. ఇది కేవలం ఒక ఉదాహరణకు మాత్రమే తీసుకునబడింది. దీనిని ఒక ఆర్గనైజేషన్కి లింక్ చేస్తే ప్రతి వ్యవస్థలోనూ ప్రతి రంగంలోనూ కొందరు అవినీతికి పాల్పడుతూ అక్రమాలు చేస్తూ తమ కర్తవ్యాలను గాలికొదిలేసి తమకిచ్చినటువంటి బాధ్యతలను విస్మరించి బాధ్యతారహితంగా తమ విధులను నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళందరినీ కాపాడడం కోసం మనం ఆ చిన్నారుల విషయంలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్నామో అలాంటి సదుద్దేశంతో ఆ 10 మందిని కాపాడడం కోసం ఒక నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని బలి చేస్తూ ఉంటాము. ఆ ఉద్యోగి ఏం చేశాడని, ఆ ఉద్యోగిని బలి చేయాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తే మీరు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు?